హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీ ముందుకి హైదరాబాద్ స్పెషల్ డబల్ కా మీఠా రెసిపీతో వచ్చేసానండి. సో ఇంట్లో గెస్ట్స్ వచ్చినప్పుడు కానీ, సో మీకే స్వీట్ క్రేవింగ్స్ అయినప్పుడు ఫాస్ట్గా క్విక్గా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తానండి. సో చాలా టేస్టీగా ఉంటుంది, మస్ట్ ట్రై రెసిపీ. సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి. ముందుగా పాలని వేడి చేసుకోవాలండి. సో ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది, నార్మల్ మిల్క్ అయినా తీసేసుకోవచ్చు, పర్వాలేదు. అందులో కొంచెం కుంకుమ పువ్వు వేసేసి ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes మనకి బాయిల్ అవ్వాలన్నమాట. సో మంచిగా మరగాలి, మరిగి దగ్గరకు అవ్వాలి పాలు అనేటివి. సో బాయిల్ అవుతున్నప్పుడే మనం ఇందులో ఇలాచీ, సో ఒక 2 ఇలాచీలు మంచిగా దంచేసి ఇందులో వేసేసుకోవాలి. సో ఇలాచీ పౌడర్, లేదు అంటే షుగర్లో కూడా గ్రైండ్ చేసి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత షుగర్ అండి. సో నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. సో దానికి ఒక 70 grams షుగర్ యాడ్ చేశాను. సో కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో షుగర్, ఇలాచీ పౌడర్, సాఫ్రాన్, పాలు ఇవన్నీ మంచిగా మరగాలండి. సో ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes మరగాలి. కాబట్టి అది మరిగేలోపు మనం బ్రెడ్ని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ రస్క్ తీసుకున్నానండి. మీరు నార్మల్ బ్రెడ్ తీసుకొని సైడ్స్ కూడా కట్ చేసుకొని వాడుకోవచ్చు. మనకి షాప్స్లో కూడా సపరేట్ డబల్ కా మీఠా కోసం బ్రెడ్ సపరేట్గా కూడా దొరుకుతుంది, అది కూడా తీసుకొని వాడుకోవచ్చు. నెక్స్ట్ మనం వాటర్ మెలన్ సీడ్స్ అండి ఇవి. సో వీటిని మనం కొంచెం గీలో రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం నెయ్యి వేసేసుకొని అందులో వాటర్ మెలన్ సీడ్స్ వేసి కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో వాటర్ మెలన్ సీడ్స్ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుందండి. సో కంపల్సరీ యాడ్ చేయాలి. ఇంకా వేరేవి కూడా యాడ్ చేసుకోవచ్చండి, కిష్మిష్, కాజు, అవి మీ ఇష్టము. ఇది మాత్రం కంపల్సరీ యాడ్ చేయండి. సో ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మనం రస్క్ తీసుకున్నాను కదండి, రస్క్ లేదంటే మీరు తీసుకున్న బ్రెడ్ ఏదైనా సరే 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను కొంచెం ఆయిల్ కానీ గీ కన్సంప్షన్ తగ్గించడానికి కొంచెం వేసేసి ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇలా కూడా టేస్ట్ ఏమీ డిఫరెన్స్ రాదండి, టేస్ట్ బాగుంటుంది. సో ఇలా 2 వైపులా మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో అవన్నీ బ్రెడ్ ముక్కలన్నిటినీ మంచిగా నెయ్యిలో కోట్ చేసుకోవాలి. ఇలా చేసి ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసి పెట్టుకోండి. సో వెడల్పాటి గిన్నెలో వేసుకుంటే బాగుంటుంది. సో ఇవన్నీ ఇలా ఫ్రై చేసినే వేసి పక్కన పెట్టేసుకోండి. సో మనం ఇది ఫ్రై చేసుకునే లోపు మనకి పాలు అనేవి మరుగుతూ ఉంటాయి కదండి. నేను చెప్పాను కదా 15 నిమిషాలు మరిగితే బాగుంటుందని చెప్పేసి. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ ఆల్మోస్ట్ మరిగిపోయింది. సో ఇందులో మనము కోవా యాడ్ చేసుకోవాలి. సో కొద్దిగా కోవా యాడ్ చేసేసుకొని కోవా వేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. సో మనకి కోవా కూడా కరిగిపోవాలి అందులో. సో కోవా యాడ్ చేస్తే కూడా టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుందండి. సో మనకి ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయిందండి. సో ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక మనము బ్రెడ్ స్లైసెస్ కాల్చుకున్నాం కదా నెయ్యిలో, వాటిలో మనము ఈ మిల్క్ని పోర్ చేయాలన్నమాట. ఇలా ఎక్కువ కాదండి, తక్కువనే. సో అది జస్ట్ పీల్చుకొని కొంచెం సాఫ్టన్ అయ్యే వరకు వేసుకోవాలి. సో ఇలా అంతా వేసేసుకొని ఒక 5 minutes పక్కన పెట్టేసుకుంటే ఆ జ్యూస్ అంతా మనకి బ్రెడ్ పీల్ చేసుకొని మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇలా అన్నిటికీ మనకి మిల్క్ అనేది కోట్ అవ్వాలి, అందుకే కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకోమని చెప్పానండి. సో ఇలా వేసేసి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి వాటర్ మెలన్ సీడ్స్, పుచ్చకాయ గింజలు ఫ్రై చేసుకున్నవి వీటిపైన వేసుకోవాలి.
మీకు నచ్చిన నట్స్ కూడా వేసుకోవచ్చు. కాజు, బాదాం, కిష్మిష్, పిస్తా, సో మీకు నచ్చినవి వాటర్ మెలన్ సీడ్స్ ఫ్రై చేసినప్పుడే అవి కూడా వాటితో పాటే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసి లాస్ట్లో ఇలా పైనుంచి గార్నిష్ చేసేసుకోవచ్చు అనమాట. అంతేనండి. సో చల్లగా సర్వ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. వేడివేడిగా తినాలి అనుకునే వాళ్ళు అప్పుడే వెంటనే హాయిగా స్వీట్ని ఎంజాయ్ చేయొచ్చండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.